సమాజంలో రోజు రోజుకి పెట్టరేగిపోతున్న హింసకి ఒక ఉదాహరణగా ఇప్పుడు నేను ఒక ఘటన చూపిస్తాను. దానికి సంబంధించిన విజువల్స్ కొంచెం మిమ్మల్ని హర్ట్ చేయవచ్చు, సున్నిత మనస్కులు చూడడానికి కష్టతరంగా ఉండొచ్చు. హెచ్చరిస్తుంది ఆర్టీవీ. విశాఖ మాధవధారలో దారుణ హత్య ఒకటి జరిగింది. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో లోహిత్ అనే ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. 25 కక్షల కారణంగానే లోహిత్ హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. అందరూ చూస్తుండగానే లోహిత్ను పట్టుకొని కత్తులతో దాడి చేశారు 4 వ్యక్తులు. ఈ నేపథ్యంలో లోహిత్ చికిత్స పొందుతూ హాస్పిటల్లో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే చిన్న వయసులోనే గొడవలకు వెళ్ళి స్థానికంగా ఒక చిన్న రౌడీలాగా అక్కడ ముద్ర వేయించుకున్నటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. మరోవైపు పాత కక్షల నేపథ్యంలో ఒక 4 ఒకేసారి వచ్చి కత్తులతో దాడి చేసి అత్యంత దారుణంగా అందరూ చూస్తుండగానే ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. విజువల్స్లో మనం చూస్తున్నాం. మా దగ్గర మరొక ఫోటో వీడియో కూడా ఉంది, కానీ ఇక అది మరింత దారుణంగా ఉంది చూడడానికి. ఈ నేపథ్యంలోనే మేము అది ప్లే చేయడం లేదు. చూడడానికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ రక్తపు మడుగులో ఆ యువకుడిని మేము ప్రేక్షకుల సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని మేము అది ప్లే చేయడం లేదు. కానీ ఇక్కడ వీడియో చూస్తున్నాం మనం. హత్యకు ముందు ఆ యువకుడు ఆ బ్లాక్ హుడీ వేసుకొని మాస్క్ పెట్టుకొని వెళ్తున్నాడు. అందరూ ఉన్నారు బయట, పబ్లిక్ అందరూ ఉన్నారు. ఒక్కసారిగా వెనక నుంచి వచ్చి ఆ గొంతు చుట్టూ చెయ్యి బిగించి లాక్కుపోయినటువంటి విధానం మనం చూస్తున్నాం. చుట్టూ ఇంతమంది ప్రజలు ఉన్నారు. ఏదైనా అంటారు, సమాధానం చెప్పాల్సి వస్తుంది. చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి. రేపు పోలీసులకు సమాధానం చెప్పాలి, చట్టానికి మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది అన్నటువంటి కనీస విచక్షణ లేకుండా, జ్ఞానం లేకుండా ఎంత దారుణంగా ఒక ఆటవిక సంస్కృతిలాగా ఒక యువకుడిని మరొక యువకుడు వచ్చి ఎలా లాక్కెళ్తున్నాడో మనం చూడొచ్చు. చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు. ఒక్కసారిగా ఏం జరుగుతుంది, ఒక యువకుడు ఇంకొక యువకుడు ఇలా బలవంతంగా ఇలా లాక్కెళ్తున్నాడే అని వాళ్ళు కొంత ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. మరోవైపు కొంత భయం, ఒకవేళ అడుగుదామా, ఏదన్నా ప్రయత్నిస్తే మనకేమన్నా ప్రమాదం వస్తుందేమో అన్నటువంటి భయం ఒకవైపు, అలాగని ఏం జరుగుతుందో అర్థం కాని గందరగోళం మరోవైపు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో మనం చూస్తున్నాం ఒక రకమైనటువంటి భయం, మరోవైపు గందరగోళాన్ని మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఎవరు ఏమీ చేయలేకపోయారు. అందరూ చూస్తుండగానే ఆ యువకుడిని లాక్కెళ్ళి అత్యంత దారుణంగా దాడి చేసి 4 కలిసి ఆ యువకుడి మీద దాడి చేసి కత్తులతో పొడిచి రక్తపు మడుగులో పడేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత లోహిత్ను వెంటనే స్థానికులు స్పందించి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లుగా సమాచారం అందుతోంది. రైట్, శివరామకృష్ణ ఉన్నారు. శివరామకృష్ణ, డీటెయిల్స్ ఏంటి అసలు? అంటే ఆ యువకుడికి వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు ఏంటి? పాత కక్షలు అని ప్రాథమికంగా మనకు తెలుస్తోంది. అసలు సమస్య ఏంటి? ఆ యువకుడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం జరిగింది అక్కడ? అంటే పబ్లిక్లోనే తీసుకెళ్లారు, పబ్లిక్లోనే దాడి చేశారు అతని మీద. అక్కడ ఏం జరిగింది అసలు? ఇది నిజంగా చాలా దారుణమైన చర్యగా అయితే పరిగణిస్తున్నారు ఈ విశాఖ ప్రజలు. ఈ మాధవదారిలో నిన్న రాత్రి కుంచుమాంబ పండుగలో అయితే ఈ సంఘటన నేర చరిత్ర ఉన్న 4 వ్యక్తులు అర్ధరాత్రి వరకు మద్యం అయితే సేవించారు. అయితే వీళ్ళు తగాదాలు పడ్డారు మద్యం సేవించి. అయితే పాత కక్షలు కూడా వీళ్ళ మధ్య ఉన్నాయని చెప్పి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కారణంగా రౌడీ షీటర్ కత్తులతో అయితే దాడి చేశారు. ఎవడైతే ఈ రౌడీ షీటర్ లోహిత్ అయితే ఉన్నారో అయితే అల్లరచిల్లరగా తిరుగుతూ గంజాయి తాగుతూ వీళ్ళు ఇష్టానుసారంగా చెలరేగిపోతూ ఉంటారు. అంటే వీళ్ళకి ఇది వరకులో ఏదో తగాదాలో విషయంలో అయితే వీళ్ళకైతే పాత కక్షలు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో అయితే ఈ నందుపై రౌడీ షీటర్ అయితే తెలిసి ఉన్నారు. అదే రౌడీ షీటర్ ఈ నందు నిన్న రాత్రికి అయితే హత్యకైతే గురవడం అయితే జరిగింది. విశాఖ మాధవధార రౌడీ షీటర్ లో అర్ధరాత్రి హత్యకైతే గురయ్యాడు. నిజంగా అందరినీ కలిసివేసింది. నిజంగా ముద్దుడి పైన ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో అయితే రౌడీ షీటర్ ఉంది. ఈ కుంచుమాంబ ఆలయంలో జరిగిన ఘటన రాత్రి వరకు ఈ మద్యం సేవించడం, వాళ్ళు తగుదూ రావడం, అందులో ఈ పాత కక్షలు ఉండడం వల్ల ఈ రౌడీ షీటర్ అయితే కత్తులతో అయితే దాడి చేశారు. రౌడీ షీటర్ ని హుటాహుటిన హాస్పిటల్ కి చికిత్స నిమిత్తం తీసుకెళ్ళగానే అక్కడ మార్గ మధ్యలోనే మృతి చెందాడు. అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసి అయితే దీని మీద ఆరా అయితే చేస్తున్నారు. అంటే చూస్తుంటే యువకుడి వయసు చాలా తక్కువగా ఉంది శివరామకృష్ణ. వాళ్ళ వయసు ఎంత ఉంటుంది, అసలు వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ వృత్తి ఏంటి,
ఆ దాడి చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు ఎవరి మీద అయితే దాడి చేశారో ఆ యువకుడు కానీ వాళ్ళకి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, వాళ్ళ వయసు ఎంత ఉండొచ్చు అనేది కానీ? అదే 22 సంవత్సరాలు వయసు కలిగిన ఈ వ్యక్తులంతా నిజంగా వీళ్ళంతా దూబరాగా అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాళ్ళు, అల్లరి చిల్లరగా కుర్రాళ్ళు. అందులోనే అక్కడ ఎక్కువ గొడవల్లో అది పాల్గొనడం, అంటే ఒక వీళ్ళ పేరు రౌడీ షీటర్ తెరిచారంటే వీళ్ళు ఏ విధంగా తగుళ్ళు అది ఇన్వాల్వ్ అయ్యి గొడవలు చేయడం అంతా, అంటే ఒక రౌడీ అనే ముద్ర అయితే వేసుకున్నారు వీళ్ళు. అంటే ఈ లెక్కన వీళ్ళ యాటిట్యూడ్ ఏ విధంగా ఉందో మనం ఊహించవచ్చు. ఆ నేపథ్యంలో వీళ్ళు అల్లచిల్లరగా తిరుగుతూ గంజి తాగుతూ డ్రగ్స్ సేవిస్తూ ఈ నేపథ్యంలో అయితే వీళ్ళు ఈ దొరికిన తగులన్నీ వీళ్ళ నెత్తర వేసుకొని మొత్తం అంతా వీళ్ళు రౌడీ కింద చలామణి అవుతూ నేపథ్యంలో పోలీసులు అయితే వీళ్ళు రౌడీ షీటర్ అయితే ఓపెన్ చేశారు. అయితే ఆ రౌడీ షీటర్ తో ఒక వ్యక్తి అయితే ఈ రౌడీ షీటర్ లోహిత్, ఈ లోహిత్ అయితే పాత కక్షల వల్ల వీళ్ళు ఈ మిత్ర బృందం వీళ్ళు రాత్రి మద్యం తాగుతూ తిరుగుతూ వీళ్ళు తగు రావడం వల్ల పాత కక్షలు ఉండడం వల్ల ఈ హత్యకు అయితే ప్రధాన కారణం అని చెప్పి పోలీసు అయితే తెలియజేస్తున్నారు. నందు. రైట్, థ్యాంక్ యూ శివరామకృష్ణ. చిన్న వయసులోనే చదువుకోకుండా ఇలా రౌడీజానికి అలవాటు పడి చెడు తిరుగుళ్లకు చెడు అలవాట్లకు బానిసలయ్యి ఇలాంటి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి, వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకుందే కాక కుటుంబాన్ని కూడా ఇబ్బందుల పాలు చేస్తూ వాళ్ళకి కడుపు కోత మిగుల్చుతున్నటువంటి యువకులను మనం చూస్తున్నాం. వీరి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికి కేసు నమోదైంది. ఆ దాడి చేసిన యువకులు ఎవరి మీదైతే దాడి చేశారో ఆ యువకుడు అందరూ కూడా ఫ్రెండ్సే. మద్యం తాగి వాళ్ళ గొడవలు రావడం, గతంలో ఏవో కక్షలు ఉన్న కారణంగా కూడా ఇలాంటి పరిస్థితికి దాపురించినట్లుగా తెలుస్తుంది. అయితే సమాజంలో చుట్టూ అందరూ చూస్తుండగానే ఇలా దాడులు చేసుకోవడం, ఒకరి మీద ఒకరు చంపుకుంటూ కొట్టుకుంటూ ఇలాంటి ఒక ప్రవృత్తి యువకుల్లో పెరగడం కానీ, లేదంటే సమాజంలో ఇలాంటివి చాలా కామన్ అవ్వడం కానీ మంచి పరిణామం కాదు. ఇలాంటి విషయాల్లో కొంచెం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే చివరికి ఇలాంటి పరిణామాలనే చూడాల్సి వస్తుంది. మరిన్ని పరిణామాలు ఇలాంటివి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మరిన్ని కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంటుంది. మరిన్ని ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది.